అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ చికిత్స కూడా లేదట. ఈ లక్షణాలు మీలో ఉంటే డేంజర్. ప్రస్తుత కాలంలో జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడంతో వింత వింత వ్యాధులతో బాధపడుతున్నాం. ఇక తాజాగా స్టార్ పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స ఏంటో చూద్దాం. ఇటీవల హీరో పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడటంతో వైద్యులు పలు టెస్టులు చేయగా స్పాండిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని వ్యక్తం చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలేంటో చూద్దాం. స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ సంబంధిత అరుదైన వ్యాధి. ఇది మహిళల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వల్ల కలిగే ప్రమాదం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత జీవన విధానంలో మార్పుల కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మెడ నుంచి వెన్నెముక వరకు ఉన్న నరాలు ఒత్తిడికి గురి కావడం, ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల నరాలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన వెన్ను నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధి కారణంగా మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా ముదిరిన స్థితిలో స్పాండిలైటిస్ పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని కూడా కలిగించగలదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. లోపల నరాలు క్షీణించి చేతికి స్పర్శ లేకుండా చేయగలవు. దీని కారణంగా రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి చేతి నరాల పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని మందుల ద్వారా తాత్కాలికంగా నయం చేసుకోవచ్చు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించడం మంచిది.